వర్గాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ 24న ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్ వెళ్లడం ఈ బీసీ అదేవిధంగా కులగణనకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఎంపీలకు పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అయితే చర్చించబోతున్నాం. ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి అయితే విమర్శిస్తున్నాయి. ప్రతిసారి ఢిల్లీ బాటనే పడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధన విషయంలో సీఎం పాత్ర ఏంటి అంటే కూడా శూన్యం అంటూ కూడా అటు విపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి. సో ఇదే అంశంపైన వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి వాళ్ళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ఇక ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఇక బీఆర్ఎస్ నుంచి కూడా దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్, వెంకటస్వామి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అన్ని మళ్లీ ఏర్పాట్లు చేసుకున్నారు. 24లో మళ్లీ వెళ్లబోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లినా బీసీలకు తెచ్చిందేంటి అంటూ కూడా ఒక విమర్శలు అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఏంటి ఈసారి ఏం చేయబోతున్నారు? ఈసారి ఢిల్లీ వెళ్లే దాంట్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటేమో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయంలో మేము చేసినటువంటి కుల గణనకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరిగింది. వాళ్ళ సమ్మతి కోసం మనం వెయిట్ చేస్తున్నాము. అయితే రాజ్యాంగబద్ధంగా ఏదైతే రావాలో దానికోసము దాంట్లో కొంచెం ఈ ఎంపీస్ యొక్క మద్దతును ఆల్ ఓవర్ ద ఇండియా ఈవెన్ బీజేపీ ఆల్సో ఇలా కులగణనకు సమర్థన తెలిపింది కాబట్టి మేము కొంచెం అడ్వాన్స్ గా మన తెలంగాణకు సంబంధించి మనం చేసుకున్నాం కాబట్టి మాకు దాన్ని అప్రూవల్ ఇవ్వాలనేటువంటి దాంట్లో కొంత ఎంపీల యొక్క మద్దతును కూడగట్టడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులను కూడా కన్వెన్స్ చేసి వాళ్ళు కూడా ఈ సమావేశాల్లోనే 42% కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అది అప్రూవల్ కావడం కోసం ఒక ప్రయత్నము ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఎంపీలు తర్వాత మినిస్టర్స్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. 25వ తేదీ నాడు ఆల్ ఇండియా ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన లీడర్షిప్ భాగీదారీ న్యాయ సమ్మేళనం పేరుతోటి ఒక ఓబీసీల సమ్మేళనం కూడా జరుగుతుంది. దాన్ని కూడా అటెండ్ చేస్తారు. సో అందరూ ఒకటే లక్ష్యం, ఒకటేమో బీసీ రిజర్వేషన్, అలాగే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాలలో ఇంతవరకు జరగలేదు. కానీ మన రాష్ట్రం యాక్చువల్లీ దాని మూలం మన దగ్గర నుంచి మందకృష్ణమాది గారి యొక్క 30 సంవత్సరాల పోరాటం, దాని యొక్క ఫలితము మోడీ గారు దాన్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా సానుకూలంగా రావడం, ఇవన్నీ చూసి అందరికన్నా ముందుగా ఎక్కడైతే మూలం స్టార్ట్ అయిందో అక్కడ మనం అందరికంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దాన్ని బిల్ తీసుకురావడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ కు వచ్చింది. సో ఈ రెండు అంశాలను ఎంపీలకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులకు, తర్వాత సోషల్ వర్కర్స్ కు, వీళ్ళందరికీ కూడా అంటే ఎన్జిఓస్ కొంతమంది పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ మీద పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరికీ కూడా ఒకసారి ఎన్లైట్ చేయాలనేటువంటిది. అంటే జస్ట్ లైక్ గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంటే ఢిల్లీ నుంచి ఏదైతే అభిప్రాయం వస్తుందో అది కొంత విపరీతమైన ప్రభావం చూపగలుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మేమంతా వెంకరెడ్డి గారికి గుర్తుండాలి. మేము కాలం రైటర్స్ కాలమిస్టుల దగ్గర పోయినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆంధ్ర నాయకులతోటి సోల్డ్ అవుట్ అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి అది ఢిల్లీ అనేటువంటిది ఒక ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి ఇది జాతీయ స్థాయిలో కులగణన, దాని తర్వాత 42 రిజర్వేషన్ రేపు ఓవరాల్ ఇండియాలో రేపు కులగణన చేసిన తర్వాత 40 వస్తుందా 50 వస్తుందా అది కేంద్ర ప్రభుత్వం తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే మన దగ్గర 56 వచ్చినా కూడా బీజేపీ నుంచి సంజయ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేసింది ముస్లిం తీసేసి. ఇప్పుడు ముస్లిం తీసేసినట్టే లెక్క అది. సో 42 అని అంటే యాక్చువల్లీ 56 వచ్చింది, ఆల్మోస్ట్ 50 మన దగ్గర ఉంటుంది బీసీ. సో దాంట్లో మేము 42నే ఇచ్చినాము. ఇంకా ఎన్హాన్స్ చేయగలిగితే ఇంకా మరి మంచిది. సో దీనికన్నా కనీసం అప్రూవల్ వస్తుంది అనేటువంటి ఆశగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు యాక్చువల్లీ ఈ 42% మేము పెట్టిన బిల్ మేము కానీ
ప్రతిపక్షాల నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మాకు దొరికింది. ఒకటి మొన్నటి కూడా ఏదైతే కేబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ఇంకా గవర్నర్ దగ్గరనే ఉండిపోయింది. 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపు అయితే లేదు. సో 10 రోజుల నుంచి ఇదే ఉంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఐసిసి మళ్ళీ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయడానికి పూనుకుంది కాబట్టి ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో అవుతేనే కదా దేశవ్యాప్తంగా కాస్త నమ్మకం అయితే ఉంటుంది. ఇక్కడే ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే ఉంటున్నాయి, కానీ అమలైతే అవ్వట్లేదు కదా. ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. పెట్టినట్టు ఎట్లా ఉన్నదండి. ఆర్డినెన్స్ దాకా వచ్చినాం. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోయింది. గవర్నర్ గారి యొక్క విచక్షణ అధికారాలు, గవర్నర్ గారి యొక్క లీగల్ ఇది ఎట్లా వస్తుంది, దీని పర్యవసానం ఎట్లుంటుంది అనేది గవర్నర్ కూడా కొంచెం తీసుకోలే. 10 రోజులకే మనం ఇట్లా పెట్టంగానే అట్లా అని ఇదేమన్నా ఏటీఎం అనండి, ఇట్లా పెట్టంగానే అట్లా పైసలు రావడానికా? అది కాదు కదా. కొద్దిగా అంటే ఎవరైనా అంటే సామాజికవేత్తలైనా మీడియా వాళ్ళైనా కూడా కొంచెం సమయం పాటించాలి. అఫీషియల్ ప్రాసెస్ ఒకటి ఉంటదండి. అలా కూర్చున్న వెంకరెడ్డి గారికి తెలుసు మేము ఎంత కష్టపడేదో. ఒక అఫీషియల్ ఒక ఫైల్ మూవ్ కావడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో, వారికి సింపుల్ ఒక సర్వీస్ ఒక ఎంప్లాయీగా ఎంత మేము ఎన్ని శ్రమ చేసేదో మా లీడర్ గా ఆయనకు తెలుసు. అంటే మీకు అన్ని తెలిసే మీరు చెప్తున్నారు. అంటే అదే మీరు అంటున్నారు ఏటీఎం కాదు కదా పెట్టగానే రాదు అని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఎందుకంటే రానున్న రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రూల్స్ ఉంటాయి. సో అంటే ఇంకా ఎన్నికల తర్వాత వరకు పెండింగ్ లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎన్నికల లోపు రావాలనేది మా ఉద్దేశము. ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఎన్నికల లోపు రావాలనేది మా ఉద్దేశము. ఎన్నికలకు ఇది ఉపయోగపడాలనేది సంపూర్ణమైనటువంటి ఒకటే విశ్వాసం. ఆర్డినెన్స్ చేయడంలో ప్రధాన అంశం. మేము వెయిట్ చేయొచ్చు, కేంద్రం నుంచి వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలనేటువంటి దృఢ చిత్తశుద్ధితోటి మేము ఆర్డినెన్స్ కు వెళ్తున్నాం. ఆర్డినెన్స్ కు కంపల్సరీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. జస్ట్ బికాస్ ఆఫ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఇంప్లిమెంటేషన్ జరగాలనేది అందరి డిమాండ్. అక్కడ కిషన్ రెడ్డి గారు అదే డిమాండ్ చేసినారు. ఇక్కడ కేటీఆర్ గారు, కవిత గారు, అందరూ, తర్వాత కుల సంఘాలుగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఉన్నటువంటి కృష్ణయ్య గారు కావచ్చు, జాదవ్ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం డిమాండ్ చేసిందండి? 42% ఇంప్లిమెంటేషన్ తర్వాతనే లోకల్ బాడీస్ జరపాలా. ఇది సర్వత్రా తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు, ఎన్జిఓస్ అందరి యొక్క డిమాండ్. దాన్ని మేము గౌరవించి ఆర్డినెన్స్ అయితే అవసరమైతే ఆర్డినెన్స్ కు వెళ్ళాలి. ఎందుకంటే 30th సెప్టెంబర్ అనేది కోర్టు ఇచ్చింది. సో దాన్ని అటు గౌరవించాలి, ఇటు గౌరవించాలి. కాబట్టి ఆర్డినెన్సే ఇంకా మాకు మార్గం. ఈ ఆర్డినెన్స్ కన్నా అడ్డంకులు జరగవద్దు అనేటువంటిది అందరినీ మేము కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం. దాంట్లో ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. కాబట్టి ఢిల్లీ పెద్దల దగ్గర దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం, ఇక అల్టిమేట్ గా ఆర్డినెన్స్ వస్తుంది. ఆర్డినెన్స్ ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆ ఆర్డినెన్స్ లో ఈ సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఏమైనా అడ్డంకులు క్రియేట్ చేస్తే కూడా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, లీగల్ ఎట్లా ఓవర్కమ్ కావాలి, సామాజికంగా ఉద్యమపరంగా అట్లా ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. సమాజం మొత్తం మాతో ఉన్నది. డెఫినెట్ గా 42 ఇంప్లిమెంట్ చేయడంలో మేము మళ్ళీ వస్తానండి. వెంకటస్వామి గారు, దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. ఈ సిన్సియర్ గా మళ్ళీ వస్తానండి. దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని, ప్రధానమైన హామీని నెరవేర్చిన తర్వాతనే వెళ్ళాలి, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్లు చేశారో బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు ఆ రకంగానే అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఈసారి ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా ఏకంగా దేశవ్యాప్తంగానే కూడా అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పెంచాలి అన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏంటి, ఏమంటారు? గుడ్ మార్నింగ్ మిత్రులకు అందరు నమస్కారం. అంటే డెఫినెట్ గా ఇంతకు ముందు మిత్రులు వెంకటస్వామి గారు చెప్పినట్టు, ఇది మీరు చెప్పినట్టయినా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ కాదని. కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం కామారెడ్డి డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ లోనే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? స్థానిక సంస్థలకు 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, విద్యా ఉపాధి అలాగే స్థానిక రిజర్వేషన్ లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దానికి ఆర్డినెన్స్ చేస్తుందా లేకుంటే 9th షెడ్యూల్ లో చేస్తారా అనేటువంటి అనేక విషయాలు వారు ఏం స్పష్టంగా అప్పటికి చెప్పనప్పటికీ కూడా
మేము 42% ప్రకటించాం. దాని తర్వాత ఒక గణన చేసింది. ఆ గణనలో కూడా అనేక తప్పుల తడకలని చెప్పి అనేక మంది బీసీలో ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకులు కూడా ఈ లెక్కలకు సంబంధించినటువంటి అనేక వివాదాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ రావాలి. అనాదిగా అనేక వర్గాలు బీసీలో ఉన్నటువంటి వర్గాలు ఇప్పటికీ కూడా శాసనసభలో కానీ, చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అనేక కులాల సామాజిక వర్గాలు ఇప్పటికీ సరైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భాన్ని చూస్తాం. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి విపరీతమైనటువంటి పదవులు మనం ఎట్లా లభించలేదో స్వాతంత్రం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నాయి 2 పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇవి రిజర్వేషన్లు తీసుకురావడానికి ఎవరు కూడా ఎప్పుడు అడ్డుపడలేదు. వాటి వ్యతిరేకంగా ఏవో ఉద్యమాలు జరిగినా పెద్దగా వాటికి ప్రజా ఆమోదం లభించదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చిత్తశుద్ధి నిజంగానే ఉంటే డెఫినెట్ గా అక్కడికి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 9th షెడ్యూల్లో చేర్చాలి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కావాలని చెప్పి బిల్లులు చేసి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పంపించినాయి. బహుశా ఢిల్లీకి రేపు పోతున్నారంటారు. ఇప్పటికీ 40-45 సార్లు 42 సార్లు ఢిల్లీకి పోయిండొచ్చు, కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద అయితే సీరియస్ గా ఇవాళ అధిష్టానం ముందు కానీ, పార్లమెంట్ ముందు కానీ ఇది పెట్టినటువంటి సందర్భాలు మనకైతే కనబడలేవు. ఒక జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఒక ధర్నా తప్ప దీని మీద ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇప్పటి వరకు అయితే లేదు. శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, దీన్ని అమలు చేయడానికి అవసరమైతే మొత్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము తీసుకుపోయి ఒత్తిడి చేద్దామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అది చేయలేదు. ఒకవేళ రాష్ట్రపతికి పంపకుండానే, లేకుంటే పార్లమెంట్ పంపకుండానే, కేంద్రానికి పంపకుండానే రిజర్వేషన్ అయితే అనుకుంటే ఇంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పెట్టాలని చెప్పి హైకోర్టు ఆదేశించినటువంటి ధర్మిల ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఒకవేళ పున్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు పోయినా, జీవో ఇచ్చినా కోర్టుకు పోయినా మేము మా పార్టీ పక్షాన 42% ఇస్తామని చెప్పకనే చెప్పారు. అంటే ఇది షెడ్యూల్ 9th లో రాజ్యాంగబద్ధంగా ఉంటే తప్ప దీనికి సరైనటువంటి ఆమోదం లేదనేటువంటి విషయం చాలా మంది, జస్టిస్ ఈశ్వరయ్య కావచ్చు, బీసీ సామాజిక వర్గాల కోసం పోరాడినటువంటి అనేక మంది చెప్పారు. ఎవరో అగ్రవర్ణాలు ఇంకెవడో కోర్టుకు పోవడం కాదండి. ఏదైనా చట్టబద్ధంగా లేనప్పుడు అనేక మంది పౌరులకు ఉండేటువంటి ఒక ప్రాథమిక హక్కు దేన్నైనా ఎవరైనా. ఒకటి దేవిప్రసాద్ గారు, చట్టబద్ధంగా లేకపోయినా కానీ